హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మఒడి 2024కు సంబంధించి 5వ విడత డబ్బులు అనేది ఎప్పుడు జంప్ చేస్తారు, దానికి సంబంధించి క్లారిటీ అయితే రావడం జరిగింది. సో 5వ విడతకు సంబంధించిన అప్డేట్, అదేవిధంగా 4వ విడతకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే వీడియోలో తెలుసుకుందాము. మనకి ఏ తేదీలో డబ్బులు జంప్ చేయబోతున్నారు అనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక సంవత్సరానికి ఇదివరకు అయితే 15,000 రూపాయలు అయితే జమ చేసేవారు. దాంట్లో 2,000 రూపాయల కోత అనేది విధించి ప్రస్తుతం మనకు 13,000 రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు 5వ విడతకు సంబంధించి అలాగే 4వ విడతకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. మొదట 4వ విడతకు సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. తర్వాత 5వ విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనేది అయితే చూద్దాము. సో 4వ విడత అనేది మనకు 2023 జూన్ నెల చివరిలో అయితే కనుక విడుదల చేయడం జరిగిందనమాట. సో దాదాపుగా 44 లక్షల మంది విద్యార్థుల తలలో బ్యాంక్ ఖాతాలకి దాదాపుగా 6,000 కోట్లు అయితే విడుదల చేశారు. సో అందరికీ అయితే కనుక డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇంకా కొంతమందికి అర్హత ఉండి కూడా డబ్బులు అయితే జమ కాలేదు. అట్లాంటి వాళ్ళందరికీ సెప్టెంబర్లో మళ్ళీ విడుదల చేయడం జరిగిందనమాట. అయినప్పటికీ ఇంకా అర్హత ఉండి మీకు ఇంకా డబ్బులు అనేది జమ కాకపోతే కనుక ఇప్పుడు 4వ విడతకు సంబంధించి ఈ జనవరి 5వ తేదీన అయితే కనుక బయాన్యువల్ శాంక్షన్ కింద అయితే కనుక అర్హులైన వాళ్ళందరికీ ఒకే రోజున ఆ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే మీకు అమ్మఒడికి సంబంధించి 13,000 జమ కాకపోతే జనవరి 5వ తేదీన మీకు మళ్ళీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత 5వ విడతకు సంబంధించిన అప్డేట్ చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క 5వ విడత అనేది అయితే మామూలుగా అయితే మనకు జనవరిలోనే విడుదల చేస్తారనమాట అమ్మఒడి పథకము. అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక జూన్ నెలకైతే పోస్ట్ పోన్ చేసి జూన్లో అయితే విడుదల చేశారు. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు 5వ విడత డబ్బులు అనేది ఇప్పుడు జనవరిలో విడుదల చేస్తారా లేకపోతే మళ్ళీ జూన్లో విడుదల చేస్తారా అని చెప్పేసి. ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో అందులో భాగంగా చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి చివరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఒకవేళ మనకు 5వ విడత డబ్బులు అనేది జమ చేస్తే ఫిబ్రవరి చివరిలో అయితే కనుక జమ చేయవలసి ఉంటుంది. లేదంటే కనుక ఒకవేళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే మనకు జూన్లో అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ విడుదల చేస్తే ఎలక్షన్స్కి ముందన్నా విడుదల చేస్తారు. లేదంటే కనుక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మనకు జూన్లో అయితే కనుక ఈ యొక్క 5వ విడతకు సంబంధించిన 13,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనకు విడుదల చేస్తే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ లేదంటే కనుక జూన్ చివరిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.